नमस्कार ब्लू हिल्स मैजिक चैनल की మీ అందరికీ స్వాగతం సుస్వాగతం। ఎప్పుడు మాదిరిగానే ఈ రోజు కూడా మీ కొరకు ఒక మంచి మ్యాజిక్ తీసుకురావడం జరిగింది। మొట్టమొదటి ట్రిక్ చూడండి, తర్వాత అది ఏ రకంగా జరిగిందో నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం। నా దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ ది బాక్స్ ఉంది। ప్లాస్టిక్ బాక్స్ ఇది మూత ఓపెన్ చేస్తే దీంట్లో ఒక 3 డైస్ మనకు కనిపిస్తాయి। ఈ మూడిట్లో నుంచి ఒక డైస్ మనం తీసేద్దాం। దీన్ని మనం తీసేద్దాం। ఇక్కడ 2 ఉన్నాయి। ఇప్పుడు మళ్ళీ ఇది మూత పెట్టేద్దాం। చిన్న మ్యాజిక్ చేస్తాం ఇప్పుడు। అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా। ఇప్పుడు చూడండి, వన్ 2 3 మళ్ళీ 3వ డైసు మళ్ళీ వచ్చి కూర్చోవటం జరిగింది। ఇది ఏ రకంగా జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చూద్దాం। ఇది మనం తయారు చేసుకోవడానికి కాదు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్తోని తయారు చేసేటటువంటిది। మ్యాజిక్ కంపెనీ వాళ్ళే దీన్ని తయారు చేస్తారు। అయితే ఇక్కడ నేను మొట్టమొదటి చెప్పినట్టుగా 3 డైస్ ఉన్నాయని నేను చెప్తాను। అసలు యాక్చువల్గా ఈ 3 డైస్ కావు, ఇది 2 మాత్రం ఫిక్స్ అయి ఉంటాయి। ఇది ఆఫే ఉంటుంది। ఇది నేను తీసినప్పుడు ఒక డై నేను తీస్తున్నా అని చెప్పేసి ఈ 2 ఇట్లా బట్టి తీసినప్పుడు అంటే ఇవి పడిపోకుండా ఉండాలని చెప్పేసి నేను ఏదో నాటకం ఆడి ఇట్లా ఈ బొటం మీద అడ్డం పెట్టుకోవడం జరిగింది। కానీ వాస్తవంగా అవి బయటికి రావు, ఇవి బయటికి రావు, దాని లోపలనే ఫిక్స్ అయి ఉన్నటువంటి ఈ 3వ డై మాత్రమే ఇది బయటికి వస్తుంది। ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 అట్లనే ఉన్నాయి, 2 డైసు, ఇక్కడ 3వది ఖాళీ అయిపోయింది। దీన్ని మనం పక్కకు పెట్టుకుంటాము। పక్కకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెడతాం। మళ్ళీ మూత పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ మూత పెట్టినప్పుడు ఈ రకంగా తెల్లది బయటకు వస్తుంది ఆఫ్। దీన్ని మళ్ళా మనం ఇట్లా బోట్ వేసినప్పుడు ఇది ముందుకు వస్తుంది, దీని వెనకాల ఇంకొక ఆఫ్ వస్తుంది। ఇప్పుడు చూడండి, ఇది అడుగున ఉంటుంది, ఇది పైన ఉంటుంది। ఇది కూడా పెట్టాలా, ఇది మొట్టమొదటి ఇందులో వేసేయాలి, అడుక్కు వేసేయాలి। వేసిన తర్వాత ఇట్లా వంపితే అది దీని కిందికి, ఈ 2 కిందికి వెళ్ళిపోతుంది। తర్వాత దీన్ని వేయాలి ఈ రకంగా వేసి, ఈ రకంగా అంటే ముందుగా మనం ఏదైతే వేసినామో దానిపైన పోయి కూర్చుంటుంది ఇది। ఇప్పుడు మూత పెట్టి మనము దీన్ని ఈ రకంగా ఇట్లా అన్నప్పుడు ఇది తెల్లది బయటకు వస్తుంది। ఇట్లా బోల్డ్ వేసినప్పుడు, ఎందుకంటే మూత ఉంటుంది కనుక బోల్డ్ వేసినప్పుడు దీని కింద గ్యాప్ ఏర్పడుతుంది। గ్యాప్ ఏర్పడి లోపల ఇంకో ప్యాకింగ్ ఉన్నది కదా, ఆ ప్యాకింగ్ ఉన్నది దీని కిందికి వచ్చేసి
సమానంగా మళ్ళా 3 డైలు ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. దీని పేరు రీఅపియరింగ్ డైస్. రీఅపియరింగ్ డైస్ ఇది మ్యాజిక్ షాప్లో ఇదే పేరుతో అడగాలి. ఇది క్లోజప్ ఐటమ్ ఇది. కానీ చాలామందిని ఇది ఆశ్చర్యంలో ముంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చూసే వాళ్ళకు ఏదో మంత్రంతో జరిగినట్టుగానే మనకు అనిపిస్తుంది. కానీ మంత్రం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు, లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు.